రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబా వేదికగా జరిగిన 3వ టెస్ట్ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే అసలు ఇంత సడన్ గా అశ్విన్ రిటైర్మెంట్ తీసుకోవడానికి గల కారణాలేంటని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టడంతోనే అశ్విన్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకొచ్చి గంభీర్ అశ్విన్ కు చెక్ పెట్టాడని, మిగిలిన సీనియర్ ఆటగాళ్లు కూడా అశ్విన్ బాటలో నడిచే సమయం ఎంతో దూరంలో లేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో అశ్విన్ తడబడగా గంభీర్ సడన్ గా వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకొచ్చాడు. అతను వచ్చిన అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్కు బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండడంతో అశ్విన్ వెనకబడిపోయాడు. పెర్త్ టెస్ట్ వేదికగా అశ్విన్ జడేజాలను కాదని సుందర్కు అవకాశం ఇచ్చారు. తద్వారా అశ్విన్ స్థానాన్ని సుందర్ భర్తీ చేయగలడనే సంకేతాన్ని టీమిండియా మేనేజ్మెంట్ ఇచ్చింది. పింక్ బాల్ టెస్ట్లో అశ్విన్కు అవకాశం కల్పించినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇలాంటి నేపథ్యంలోనే రిటైర్మెంట్ ఇచ్చినట్లు చెప్తున్నారు.